నమస్తే. వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. పులివెందుల కోటకి బీటలు వారాయని చెప్పని టీడీపీ అనుకూల మీడియా ఆనందంతో కేరింతలు కొడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా ఆ, జగన్మోహన్ రెడ్డి యొక్క కోటకి బీటలు వారాయా? జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద శృంగభంగమా? అవినాష్ రెడ్డి ఒక్కసారిగా డైలమాలోను పడిపోయి ఆయన చాలా నీరసానికి నిస్సత్తుకు లోనయ్యారా? ఇదే మాటల్ని టీడీపీ అనుకూల మీడియాలో చర్చించుకుంటున్నారు, ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. వాళ్ళు మాట్లాడేటువంటి ప్రజాస్వామ్యం కూని అయింది, అన్యాయం అయిందంటే ఇవి గావుకేకలుగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. వాస్తవాలను పరిశీలించినట్టయితే మీరు ఏ విధంగానైనా సరే గెలిచారు. ఎలా గెలిచారు అనేది అయితే ఈ సమాజం చూసింది. ఆ సంగతి అలా ఉంచినట్టయితే నిజంగా రెండు జడ్పీటీసీ ఎన్నికలు, అది కూడా 13 నెలల కాల వ్యవధి. 13 నెలల కాల వ్యవధిలో మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చేటువంటి జడ్పీటీసీ ఎన్నికల కోసం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా దానికి ఒక కలెక్టరు, ఒక డిఐజీ, మంది, మార్బలం, గుండాలు, పొరుగు ప్రాంతాలకి, జిల్లాలకి సంబంధించినటువంటి నాయకులు ఇంతమంది దండుగా కదిలి వచ్చి దండిగా అక్కడ రిగ్గింగ్ చేసుకొని ఇది మా గెలుపు అని చెప్పని జబ్బలు చరుచుకుంటూ ఉంటే జరిగిన అరాచకాలని అక్కడ ఉన్నటువంటి సగటు ఓటర్లు, మహిళా ఓటర్లు ఎలుగెత్తి చాటినటువంటి దృశ్యాలని యావత్తు సమాజం అంతా కూడా చూసింది. చూసినా కూడా ఇంకా నిస్సిగ్గుగా మేము గెలిచామని చెప్పుకుంటున్నారంటే సరే, అది మీ తెంపరితనం కింద మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకసారి దీని ద్వారా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధిపత్యానికి, ఆయన కోటకు బీటలు వారాయనంటే ఒక విశ్లేషణ ఇక్కడ తీసుకోవాలి. మీరు చరిత్రను మర్చిపోతే ఎలా? చరిత్రను ఒకసారి చూసుకుందాం. ఏమిటా చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు గారికి, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ఏ విధంగా అయితే ఒక తిరుగులేని కోటగా ఉందో అంత స్థాయిలో కాకపోయినా ఇంచుమించు ఒక కంఫర్టబుల్ జోన్ కింద ఆయన ఉదయగిరి నుంచి కుప్పం వెళ్ళిన తర్వాత కుప్పాన్ని కన్సాలిడేట్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి కుప్పంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా అక్కడ జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 2021లో కుప్పంలో 25 వార్డులకి ఎన్నికలు జరిగితే 25 వార్డులకి అనూహ్యంగా 19 వార్డుల్ని వైసీపీ కైవసం చేస్తుంది. మరి దీన్నేమంటారు? 2 జడ్పీటీసీలకే మీరు ఎంతగా ఆనందిస్తూ ఉంటే సాక్షాత్తు 21 వార్డులు అవుట్ ఆఫ్ 25కి 21 వార్డ్స్ మరి వైసీపీ గెలుచుకుంది కదా, అప్పుడేమనుకోవాలి? అక్కడ మరి 21 వార్డులు గెలుచుకున్న తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారి పని కోటకు బీటలు వారే అని చెప్పని వైసీపీ ఏం అనలేదే. ఎందుకంటే మళ్ళీ ఆయన 24లో జరిగినటువంటి ఎన్నికల్లో 48,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాబట్టి అక్కడ మరి కోటకి బీటలు వారిందని ఆనందపడితే ఎలా? సో ఇదే లాజిక్ ఖచ్చితంగా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుందని చెప్పని చెప్పచ్చు. అంతేకాకుండా ఇంకొకటి కూడా 2014లో అంటే పూర్తిగా ఒక అపోజిషన్, అప్పటికి ఇంకా వైసీపీ పార్టీ బలపడలేదు. అటువంటి పరిస్థితుల్లో 14లో 10కి 10 సీట్లు గెలుచుకుంది వైసీపీ, 10కి 10 సీట్లు. మరి ఆ తర్వాత ఎందుకు మరి 3 సీట్లకే పరిమితం అయ్యారంటే రాష్ట్ర వ్యాప్తంగాను, ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తంతు ఏంటి అనేది నిజాలు బయటపడటానికి ఇంకా సమయం ఉంది. కానీ వాస్తవాలు జనాల మస్తిష్కంలో ఉన్నాయి. అవి బాహ్య ప్రపంచానికి రావటానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్ లోనే అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ జిల్లాలో కూడా వైసీపీ అన్ని ప్రాంతాల్లో ఓడిపోయినట్లుగానే ఓటమి పాలైందో, లేకపోతే వాళ్ళు ఏ విధంగా సాంకేతికంగా కైవసం చేసుకున్నారో లెట్ us వెయిట్ అండ్ సీ. ఆ ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా నిజమైతే దాగదో, బయటకు వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో చూసుకున్నప్పుడు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడినప్పుడు కూడా అత్యధిక మెజారిటీతో 1,00,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి సందర్భం కూడా ఉంది. అందుకని ఆ రకంగా గెలిచినప్పుడు కూడా ఆయన ఏమి నాకు 1,00,000 ఓట్ల 315,000 ఓట్లు వచ్చాయనో అదేనో ఇదనో ఇలాంటి లెక్కలు గణితం సైతం ఇస్తుపోయే విధంగా ఆయన అలాంటి లెక్కలు ఏం చెప్పలేదు. కాబట్టి ఇది జరుగుతుంది. ఈ విధంగా ఈ తాత్కాలికమైనటువంటి విజయాలకు, అడ్డదారుల్లో గెలిచినటువంటి విజయాలకు మనం ఏదో ఘన విజయం సాధించాం, కోటగా బీటల వారిని అంటే అంతకంటే ఇదేం లేదు. కేవలం ఏంటంటే యావత్ సర్వశక్తులు వడ్డీ మీరు సాధించుకుంది కేవలం కొండని తవ్వి ఎలుకను పట్టిన చందంగా 2 ఎలుకలను పట్టుకున్నారని అయితే అనుకోవచ్చు. అంతే. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్
నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.